హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఓజీ నిజంగానే వర్షం వచ్చి చాలా డిసప్పాయింట్ చేసిందేమో అనిపించింది. కానీ పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీతో స్టేడియం దద్దరిల్లిపోయిందని చెప్పాలి. నిజంగా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఎస్పెషల్లీ యూట్యూబ్ ఛానల్స్, లైవ్ ఇచ్చే ప్రతి యూట్యూబ్ ఛానల్ కూడా రికార్డుల మోత మోగించేసింది. అక్కడ ఉంది ఒక 40-50 వేల మంది ఏమో, కానీ ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ లైవ్ లింకు మినిమం 1,00,000 నుంచి 10 లక్షల వరకు వాచింగ్ వ్యూయర్షిప్ ఉందంటే మీరు ఆలోచించండి ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడదాం. ట్రైలర్ ఇదే గొడవ. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ ట్రైలర్ రిలీజ్ చేయండి, మీ మాటలు మీ బాధ నాకు అర్థమవుతుంది అని చెప్పి సుజిత్ని పిలిచి ట్రైలర్ రిలీజ్ చేయండి, సీజీ వర్క్ జరగలేదు, అది జరగలేదు, నాకు అనవసరం, ట్రైలర్ రిలీజ్ చేయండి, ఇంతవరకు బాగా చెప్పారు. కానీ అయినా ఆ వర్షంలో ఎవ్వరూ కదల్లా. పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీతో పవర్ ప్యాక్ అయిపోయిందని చెప్పాలి. అసలు అంత జోరు వర్షంలో నిజంగా ఏమన్నా అనుకోండి, డివి విధానయ్య గారు, మీరు పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతో, అభిమానుల మీద ప్రేమతో హై ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం కోసం ఒక ఓపెన్ గ్రౌండ్ తీసుకోవడం అనేది మంచిదే. కానీ టైం అనేది కరెక్ట్ కాదు. ఈ సిచ్యువేషన్ ఆంధ్ర తెలంగాణలో 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉంటున్నాయి. ఇలాంటి టైంలో అసలు వర్షం అనేది స్టార్ట్ అయితే కంటిన్యూగా 2-3 గంటలు ఏకతాటిగా కుంభవర్షం కురుస్తున్నటువంటి ఈ టైంలో మీరు ఓపెన్ గ్రౌండ్ని ప్రిఫర్ చేయటం అనేది కరెక్ట్ కాదు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇండోర్ స్టేడియంస్ ఉన్నాయి, శిల్పకళా వేదిక ఉంది, ఎన్ కన్వెన్షన్ ఉంది, ఇంకో కన్వెన్షన్ ఉంది, గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం ఉంది. 5,000 మందితో అయినా సరే చాలా గ్రాండ్గా ప్లాన్ చేసి ఉంటే బ్లాస్ట్ అయిపోయేదని చెప్పాలి. అలాంటిది కొంచెం డిసప్పాయింట్ అయింది. తమన్ భయ్య అయితే చాలా ఫీల్ అయ్యాడేమో అనిపించింది. ఎందుకంటే ఆయన ఓ రేంజ్లో దంచి కొట్టేద్దాం, బద్దలైపోవాలి ఈరోజు అనుకున్నటువంటి టైంలో అసలు సుజిత్ భయ్య పవన్ కళ్యాణ్ గారిని ఈ రేంజ్లో ఎంట్రీ చూపిస్తారని ఎవడు ఎక్స్పెక్ట్ చేయాల. అసలు అందరు అక్కడ ఏదో జరుగుతుంది, ఒక మ్యూజిక్ కాన్సెప్ట్ ఏదో వస్తుంది, అది ఇది అని అనుకుంటే సడన్గా ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ. దద్దరిల్లిపోయింది. ఆయన చెప్పే డైలాగులు అస్సలు ఒక్కొక్కరిలో అంత వర్షంలో కూడా ఊగిపోతున్నారన్నాలి. ఇకపోతే ట్రైలర్ గురించి ఫైనల్లీ ఎక్కువ సాగదీను, ట్రైలర్ గురించి చెప్పేస్తా. సోషల్ మీడియాలో ఎక్కడా కూడా అఫీషియల్గా రిలీజ్ చేయకపోయినా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అని ఆయన వెళ్ళిపోయిన తర్వాత రిలీజ్ చేశారు. 2 నిమిషాలు అయితే నాకు కనిపించింది. మిగతాది ఏమన్నా ఉంటే రేపొద్దున మళ్ళీ మీకు చెప్తా. ఈ 2 నిమిషాల ట్రైలర్ ఉంది భయ్యా, మెంటల్ అంటే మెంటలే. దీని అమ్మ నిజంగా ఆ ట్రైలర్ ఏంటి, ఆ లోకం ఏంటి, అసలు పవన్ కళ్యాణ్ గారు ఆ ఎనర్జీ ఏంటి. ఇన్ని సినిమాల్లో ఆయన దాదాపు 30 సినిమాల దగ్గర తీశారేమో, కానీ వి నెవర్ ఎక్స్పెక్టెడ్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఇంత హై వోల్టేజ్ ఎక్స్పెక్టేషన్ని సుజిత్ భయ్య ఇలా చూపిస్తాడు. ఇంత కల్ట్ ఫ్యాన్ అంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్క ఫ్యాను, అంటే ఇన్ని కోట్ల మంది అభిమానుల్ని తనొక్కడు నరాల్లో నింపేసుకుని ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తే ఎలా ఉందో అలా అనిపించింది. అసలు కొన్ని డైలాగ్స్ అసలు ఆ ట్రైలర్లో నేనంటే బయట అక్కడ రిలీజ్ చేసినటువంటి ఆ స్టేడియంలో రిలీజ్ చేసి లాంగ్గా కొంచెం కనిపించింది నాకు. ఎస్పెషల్లీ స్టార్టింగ్ శుభలేఖ సుధాకర్ గారు చెప్పే డైలాగు, ఆ తర్వాత మధ్యలో వచ్చేటువంటి కొన్ని సీన్స్, లాస్ట్లో ఉంటుంది నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు గన్న పట్టుకుని వీర విహారం చేస్తాడు. అసలు ఒక రేంజ్లో ఉంటుంది. ఓజస్ గంభీర అని మనకి ఎక్కడ బయట మనకు ఆ స్టేజ్ మీద ఆయన ఓజస్ గంభీర అని అరుస్తారు కదా, అలాంటిది మనకి కథల్లో గుర్తుండే ఉంటుంది. సిద్ధార్థ రాయ్ అని కావచ్చు, లేదంటే బద్రీ అయితే నాకేంటరా నేను నందా, ఇలాంటి డైలాగులు హోరాహోరీగా ఉంటాయి. అలాంటివి బద్రీనాథ్ అన్న టైప్లో దీంట్లో లాస్ట్ క్లైమాక్స్లో ఓజస్ గంభీరా ఇక్కడ అని చెప్పేసి ఆయనలో ఉండే హై వోల్టేజ్ పర్ఫార్మర్ని నాకు తెలిసి ఈసారి చూసాం. పెచ్చెక్కిపోయింది, మామూలుగా లేదు. రాసిపెట్టుకోండి, ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. మనం ఊహించిన ప్రతిసారి దానికి 1000 టైమ్స్, మనం 100 టైమ్స్ ఊహించుకుంటే 1000 టైమ్స్ ఇస్తున్నారు. నాకు తెలిసి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ
దద్దరిల్లిపోయింది అనాలి. మిగతాది డిసప్పాయింట్ చేసిన పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ ట్రైలర్లో ఆ 2 నిమిషాలు మెంటల్ దొబ్బిచ్చేసాయి. ఇంకా మీరు ఊహించరు. చెప్తున్నాగా, ఒక్కొక్కడికి ఇచ్చి పడేసేలా ఉంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చాలా చెప్పారు. ఇవన్నీ నేను మీకు సినిమా ఆల్రెడీ చూసే ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఇంతమంది వాచింగ్ చేస్తున్నారంటే నాకు అర్థమైపోయింది ప్రతి ఒక్కళ్ళు ఈవెంట్ని ఎలా చూస్తున్నారు. ట్రైలర్ గురించి ప్రత్యేకంగా మీరు కావాలంటే నేను అక్కడ ప్లే చేయనటువంటి వీడియోని కింద ప్లే చేసి వినిపిస్తాను. జస్ట్ అవి వినే ప్రయత్నం చేయండి, ఎందుకంటే కాపీరైట్స్ ఇష్యూ ఉంటుంది కాబట్టి. సో మ్యాసివ్ రేపొద్దున్న ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రైలర్ రివ్యూని రిలీజ్ చేస్తే మాత్రం దద్దరిల్లిపోయే రివ్యూ ఇస్తా.